హాయ్ ఫ్రెండ్స్, ఏంటి పొడిని చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, చాలా చాలా హెల్దీ పొడి అండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది మనం ఫుడ్లో వేసేసుకుని తినేయచ్చండి. భోజనంలో కూడా, రైస్ ఐటంలో అన్నిటిలోని వేసుకోవచ్చండి ఫ్రెండ్స్. వైట్ రైస్లో కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా లాగిచ్చేయచ్చండి. వైట్ రైస్లో ఒక స్పూన్ వేసేసుకోండి. ఇలాగా ఒక స్పూన్ వేసేసుకుని గానుగ నూనె ఉంటుంది కదండి, గానుగ నూనె వేసుకుని శుభ్రంగా టేస్ట్ చేసేయచ్చండి. సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిందే. చాలా చాలా టేస్టీ అండి. మసాలా ఐటమ్ అన్నిటిలోకి వేసుకోవచ్చండి. రైస్ ఐటమ్ అన్నిటిలోకి, పలావ్లోకి వేసుకోవచ్చండి. చికెన్ ఫ్రైలో కూడా వేసేసుకోవచ్చండి. చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చండి. లెగ్ పీస్లు కూడా వేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీ. ఎగ్ ఫ్రైలో వేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్. సమోసాల్లో కూడా వేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్. గోబీ మంచూరి ఇవన్నీ వేసేసుకోవచ్చండి. అన్నిటిలోకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో చూపించేస్తా. ఫటాఫట్ ధనాధన్ అయిపోతుందండి. 10 మినిట్ అంతే అండి. టపటపటప అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంతా కొంచెం చేసుకుని ట్రై చేయండి. నచ్చితే కనుక ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద బాటిల్ చేసేసుకోండి. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా తప్పనిసరిగా ట్రై చేయాలని. చాలా టేస్టీ అండి. నేను చెప్తే సరిపోదండి, మీరు తప్పకుండా చేసుకుని టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వెళ్ళిపోదామా, చేసేద్దామా? రండి వెళ్ళిపోదాం, చేసేద్దాం. పక్కా కొలతలతో చూపించేస్తా మీకు. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, మసాలా పొడి అండి. గరం మసాలా అనొచ్చు, కూరలు వేసుకునే మసాలా, నార్మల్ మసాలా, గరం మసాలా, అన్ని మసాలాలు కలిపి మిక్స్ అండి. ఏ ఐటెంలోనే వేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. రైస్ ఐటెంలో కూడా వేసేసుకోవచ్చు. అన్ని కూరల్లోనే యూజ్ చేయొచ్చండి. చూపించేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మినపప్పు తీసేసుకోండి. హాఫ్ కప్ జీలకర్ర తీసుకోండి ఫ్రెండ్స్. 2 స్పూన్లు ధనియాలు తీసుకోండి ఫ్రెండ్స్. 1 కప్పు, 1 బౌలు కుసుములు తీసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ బౌల్కి ఎక్కువే ఉన్నాయి కుసుములు. చూడండి, బాదామి తీసుకోండి 1/2 కప్. చూడండి, లవంగలు అండి, మీకు కావాల్సినంత ఘాటుకు తగ్గట్టు. యాలక్కాయలు అయితే నేను 5 వేసుకున్నాను. లవంగలు అయితే 10-15 ఉన్నాయండి. చూడండి, మసాలా పలావ్ ఐటమ్స్ అండి. మసాలా చాలా ఘాటుగా కూడా ఉంటున్నాయి. ఎండుమిర్చి చూడండి, గుమ్మడి పప్పు తొక్క వలవకుండా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తగినంత కల్లుప్పు. ఇవన్నీ కూడా వేపేసుకుందామండి. అన్నీ బాగా డ్రై అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాండ్లీ వచ్చి పెట్టేసుకోండి. హీట్ అయింది లేదు చూసుకోండి. ఆయిల్ అది ఏమీ వేయకూడదు. హీట్ అయిన తర్వాత చూడండి, హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాదామి వేపేసుకుందాం. ఇలా వేపేసుకోండి. చాలా చాలా మంచిదండి హెల్త్కి బాదామి. ప్రతి కూరలోని పడతాయి కదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నిలవ కూడా ఉంటుందండి బాదామి అయితే. అందుకని బాదామి వేస్తున్నాను నేను. సన్ఫ్లవర్ అది వేయకూడదండి. అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఒక వారం రోజుల్లోనే అయిపోవాలి. పచ్చిపప్పు, గుమ్మడిపప్పు అన్నీ వేసుకోవచ్చండి. కానీ గుమ్మడిపప్పు తొక్క తీసి వేయకూడదండి. తీసేని వేసుకోవచ్చు, నిలవ ఉంటాయి బాగా. ఇలా అయితే చూడండి, బాదామి అయితే వేగిపోతున్నాయి. టిక్ టిక్ మా శబ్దం వస్తుంది కదండి, వేగినట్టుకండి. స్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే వేగిపోయింది కదా. చూడండి, బాగా వేగినాయండి. కలర్ కూడా బాగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మినపప్పు వేసేస్తున్నామండి. ఇది కూడా దోవర్ కలర్ రావాలండి. స్మెల్ బాగా రావాలి. చాలా చాలా టేస్టీ అండి మినపప్పు అయితే. చాలా కమ్మదనం వచ్చేస్తుందండి ప్రతి కూరలోని. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వస్తుంది కదా, అందుకని నేను నువ్వులు వేస్తలేదండి. చూడండి, లేకపోతే దూరం వేపేసుకోవాలండి కలర్ వచ్చే వరకు. హెల్త్ అయితే చాలా మంచిదండి. బోన్స్ అయితే గట్టిగా ఉంటాయి. విపరీతమైన కమ్మదనం అండి. సున్నిపిండి అయితే ఎలా చేసుకుంటామో మనం సంక్రాంతికి సంవత్సరం నిల్వ ఉండేలా చేసుకుంటామండి. మళ్ళీ సంక్రాంతి వచ్చేలా చేసుకుంటాం మేము. కొంచెం పప్పు అన్నీ వేసుకుంటామండి. సంవత్సరం పొడికి నిల్వ ఉంటుంది కదా. ఇది కూడా మసాలాలో వేసుకుంటే నిల్వ ఉంటుందండి కంపల్సరిగా. అందుకనే మినపప్పు వేసుకోండి. విపరీతమైన కమ్మదనం. చూడండి, ఇలా అయితే స్లోలో పెట్టుకుని వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి.
చాలా నిలవ ఉంటుందండి, అందుకని మినపప్పు వేస్తున్నాను నేను. మీరు ఎందులో సాంబార్లో, కర్రీస్లో, రైస్ ఐటెంలో ఎందులోనే వేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చే వరకు వేసేస్తాం ఫ్రెండ్స్. కలర్ అయితే వచ్చేసింది, తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే గుమ్మడి పప్పు అండి, పప్పు తీయకుండా వేయాలండి. ఇది చాలా టేస్టీ అండి. ఈ మూత మట్టి పెట్టుకోవాలండి, కొంచెం లైట్గా చిన్న అయినప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే టమాటా పేలుతాయండి కొంచెం. అట్లా ఇట్లంత టేస్ట్ ఇంకేమీ ఉండవండి. ఈ మట్టి మూత పెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్. పేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అంత టేస్టీ కూడా. నేను ఇలా మసాలా ట్రై చేశానండి, చాలా టేస్టీ. అందుకని మళ్ళీ మీకు కూడా చూపిస్తున్నాను. మనం ఒరిజినల్ అయితే తెచ్చుకోవచ్చండి, బాటిల్ ఏదిని. ఫ్రెండ్స్, ఇలా అయితే లోలో పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి కట్ చేసుకుందాం. ఫ్రైలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా త్వరగా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, పేలతో అయితే మొదలు అయిపోయినాయి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మూత మట్టి కట్టి ఇవ్వద్దండి. మూత పెట్టే ఉండాలండి, అసలు తీయకూడదు. చల్లా చెదిరిపోతాయి, మనకు కూడా తగులుతాయి. అందుకని మూత పెట్టుకోమని చెప్తున్నాను నేను. విపరీతమైన తింటానండి. నేను చాలా సార్లు మసాలా ఐటెం చేశాను. ఇలాగే కూడా వేపుకుని బెల్లం వేసుకుని కూడా తినేయచ్చండి. అప్పుడు చాలా చాలా మంచిది. ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది కదా, తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గుమ్మడి పప్పు అవుతాయి, ఇది కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ జవారీది అవుతాయండి, హెల్త్కి మంచిదండి. టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి జవారీ, అందుకని అవి అయిపోయింది. నేను ఇవి అంత టేస్ట్ రావండి ఫ్రెండ్స్. ఇవి అయితే మనం పాయసాల్లో, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవన్నీ చేసుకోవచ్చండి. రవ్వ లడ్డు, ఇలా ఖర్జూరం లడ్డు అన్నీ చేసుకోవచ్చండి. దీంతో బెల్లం వేసి అచ్చు కూడా పోసుకోవచ్చు. ఇవైతే దానికి బాగా ఉపయోగపడుతుందండి. పాయసంలో కూడా వేసుకోవచ్చు. ఇవైతే మసాలా ఐటెంలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుసుమ వేపేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చాలా టేస్టీ అండి కుసుమ. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కుసుమలో అయితే లడ్డూలు కూడా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే కేజీ లెక్కన తెప్పించుకుంటానండి. హెల్త్కి చాలా చాలా మంచిది. మనకి ఎన్ని కావాల్సి అన్నీ వేసేసుకోవచ్చండి. కర్రీస్, ఏ కర్రీ వేసినా చాలా టేస్టీ అండి. వేసేసుకుని పొడం కొట్టుకొని వేసేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. విపరీతమైన సమ్మదనం మెయిన్, హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు కూడా చేసుకోవచ్చండి. అచ్చు కూడా పోసుకోవచ్చు. ఇలా వేసేసుకుని సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా చిట్మంటే చూడండి. ఇది కూడా మూత పెట్టుకుందాం. ఇవి కూడా ఎగిరిపోతాయండి, అందుకని మూత పెడుతున్నా. శబ్దం ఎలా వచ్చేస్తుందో బాగా వేసుకునే లెక్క.
తీయద్దండి, చల్లచూరు అయిపోతాయి. నేను ఏదో ఒకటి మూత పెడుతున్నాను, మీరు కంపల్సరీ మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు వచ్చి తగులుతాయి అందుకని చెప్తున్నాను. నేను కష్టపడితేనే కదండి ఫలితం దొరికేది, అందుకని చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్. చూడండి ఇది అయితే అన్ని వేగిపోయింది, తీసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు అయితే ధనియాలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అయిపోయిందో పెట్టుకుని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా వేగుతాయి. ధనియాలు అయితే మనకి స్కిన్ కూడా బాగుంటుందండి, ఎలర్జీ అది రావు, జీర్ణం అది బాగా అవుతుంది. మనం ఏం తిన్నా కూడా పైచి ఉండదండి. ధనియాలకి హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవన్నీ ఒక స్పూన్ వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఏ ఐటెంలో కూడా ఒక స్పూన్ వస్తే కరెక్ట్ సరిపోతుందండి. మన కర్రీని బట్టి చాలా టేస్టీ అండి. నేనైతే ఇలా చేసేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఎక్కువగా చేసేసుకుంటాను. అన్ని 2 బౌళ్ళు సంవత్సరం దాకా నిలబడుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఒకసారి పొగ వస్తుంది కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆరోగ్యం చాలా మంచిదండి. గమ్మ అని వాసన వచ్చేస్తుంది. ధనియాలండి, పప్పు ధనియాలు తీసుకోండి ఉంటే కనుక, లేకపోతే పాతిగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలర్ అయితే రావాలండి, బాగా పచ్చని అస్సలు ఉండకూడదు. హెల్త్కి చాలా మంచిదండి. చికెన్, మటన్, ఫిష్ అన్నట్లో ఎగ్ రైస్, పలావ్, టమాటా రైస్, అన్ని రైసుల్లోకి, పుదీనా రైస్, కరివేపాకు రైస్, అన్ని రైసుల్లోకి యూజ్ అవుతుందండి. కర్రీస్ అన్ని ఫ్రైలు, ఆల్మోస్ట్ అన్ని ఫ్రైలోకి ఉపయోగపడుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. హెల్త్కి మంచిది. ప్రతి కర్రీలో ఒక స్పూన్ పడితే బాగుంటుందండి. ధనియాలు అయితే వేగిపోయి గమ్మ వాసన వచ్చేసినాయండి. చాలా చాలా స్మెల్ సూపర్ అయితే సూపర్. మన ఆంధ్ర వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు, కన్నడ వాళ్ళు కూడా చేసుకుంటారండి. కానీ ఇతర దేశాల వాళ్ళు చేసుకోరండి ఇలాగా. అందుకని వాళ్ళు కూడా చూసి ట్రై చేస్తారని చెప్తున్నాను నేను. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఫ్రెండ్స్ కలర్ అయితే ఇలా వచ్చేసినాయి కదా. ఒకటైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా నలిపి చూసుకోండి, ఇలా పొడిమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి పట్టు. పక్కకు పెట్టేసుకొని ఇవి కూడా స్లోలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ధనియాలు అయితే వేసుకొని పర్ఫెక్ట్ కలర్ వచ్చేసేయండి. అస్సలు మాడకూడదండి, పచ్చి ఉండకూడదు, మీడియంలో ఉండాలి కలర్ అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ చూసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పొడమైపోవాలి. వేరుశనగ గింజలు, పప్పు అన్నీ వేసుకోవచ్చండి. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకని అవి అన్నీ వేస్తలేదు నేను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మసాలా పొడి నేను వేసే ఐటమ్స్ అన్నీ కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని వేస్తున్నాను. చూడండి ఇవైతే వేసిపోయింది కదా, బాగా తీసేసుకుందాం. బాగుంది వేసేస్తాను మళ్ళీ. నెక్స్ట్ చూడండి పలావ్ సరుకులు అండి ఇవన్నీ కూడా అయిపోయింది. పెట్టేసుకోండి కూడా. చాలా చాలా టేస్టీ అండి. ద్వారా వేపుకుంటే మిక్సీ మెత్తగా పెట్టేస్తుందండి. ఇది గట్టిగా ఉంటాయి కదండి ఇవన్నీ కూడా, మీకు తెలుసండి వీటి గురించి. పలావ్ సరుకులు అన్నీ కూడా ఇదైతే లైట్గా వేసుకుని ఇప్పుడైతే లవంగములు, లైకాయలు మీడియంలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేయించండి. అలాగే బాగా వచ్చేలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఎనిమిరకాయలు కూడా బాగా వేయాలండి, క్రిస్పీగా అయిపోవాలి. ఇవి కూడా నిల్వ ఉండాలి కదా ఐటమ్స్లో, బాగుంటుందండి. ఈ కమ్మదానం వేరు, వెలిమిచ్చిది చాలా టేస్టీ అండి.
ఇలా వేసేసుకున్నాం కదా, జీలకర్ర వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు అవసరం లేదండి, మనం పోపు వేసి ముందు అది వేసుకోవచ్చండి. మనకి ఏ ఐటెంలో కావాలి ఆ ఐటెంలో. ఇది నిల్వ ఉండాలి కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు. జీలకర్ర అయితే కొంచెమే వేస్తానండి, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి ఒక్కొక్కసారి వేసేసుకుని పెట్టుకుంటాం కదండి జీలకర్ర కూడా, లేకపోతే ఆయిల్లో వేసేసుకుంటానండి స్టార్టింగే ఆవాలు జీలకర్ర, అందుకని కొంచెమే వేసాను నేను. జీలకర్ర ఎక్కువగా పడితే జీర్ణం అది బాగానే అవుతుంది, కానీ కర్రీ నల్లగా అయిపోతుందండి, అందుకని జీలకర్ర స్మెల్ వస్తూ ఉందండి లైట్గా. ఇప్పుడు కలుపు వేసేసుకోండి ఫ్రెండ్స్, నిల్వ ఉండాలి కదా. ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇలా వేసేసుకోండి. చాలా చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేగిపోయింది, జీలకర్ర అన్నీ వేగిపోయింది, ఎండుమిర్చి కూడా వేగిపోయింది, మసాలా ఐటమ్స్ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు అక్కడక్కడ మనం చేయాల్సింది చూడండి ఫ్రెండ్స్, వేలేటప్పుడు కట్టేయండి, ఇంకా ఆఫ్ చేసేయండి. ఒకసారి ఐటెంలో పెట్టేసుకొని చూడండి చేయాల్సింది కదా, ఇంకా ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసాం. ఒకసారి కలపండి, ఆఫ్ చేసిన తర్వాత కూడా హీట్ ఉంటుంది కదా, మళ్ళీ మారిపోతుంది జీలకర్రని. చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఐటెంలో అయితే అన్నీ అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇవి కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నామండి, వేపేసుకున్నాం కదా అన్ని మసాలాలు. అన్నీ చల్లార్చుకోవాలండి, ఇవి మొత్తం చల్లారాలి, చల్లగా అయిపోవాలండి, అప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే చల్లగా అయిపోయినాయి. చూడండి అన్నీ కొంచెం కొంచెం అయితే ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు అండి, జీలకర్ర ఉప్పు ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పెట్టేద్దామండి, మొత్తం పొడంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మిక్సీ పట్టేయండి, కొంచెం బరకు ఉండాలండి, జల్లిచ్చే పని లేదు అస్సలు. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్, హీట్ అవుతుందండి, అందుకని బాగా చల్లారాలి. ఇప్పుడు పెద్ద జార్లో వేసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఇలా 2 జార్లలో పట్టుకోవాలండి, వెంటనే అదే జార్లో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కువ పట్టేసింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, లైట్గా బరకు ఉండాలండి, మరీ స్మూత్ వద్దు. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో పోసేసుకుందామండి పెద్ద జార్లోకి. ఇదంతా కూడా మళ్ళీ ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొకసారి అయితే పట్టుకుందామండి, ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇందులో వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 10 రోజులు అలా ఉంటుందంతే. లాస్ట్ అవుతే 1 నెల ఉంటుందండి, అందుకని వేసుకోకూడదు. ఇది అవుతే 1 సంవత్సరం ఉంటుందండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, మనకు యూజ్ చేసుకోవడం బట్టండి. ఎక్కువ పట్టుకుంటే సంవత్సరం దాకా వస్తుంది, తక్కువ అవుతే 1 నెల అయిపోతుంది. మీకు నచ్చితే కనుక కొంచెం కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మళ్ళీ ఎక్కువగా చేసుకోండి ఫ్రెండ్స్, నిల్వ పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, బయట కూడా వదిలేసుకోవచ్చండి, అస్సలు ఏమీ అవదు. మనకి ఉప్పు కారాలు అది ఎలా పెట్టుకుంటామో ఇంకంతే అండి. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ అంతా ఇంత పోసేసుకున్నాం కదా, ఇది 1 రౌండ్ వేసుకోండి, అంతా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అంతా అయితే మిక్సీ పట్టేసాం కదా. ఇలాంటిది ఒకటి గాజు బాటిల్ తీసుకోండి ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఇందులోనే స్టోర్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి ఫ్రెండ్స్, అంతా కూడా ఫిల్అప్ చేసేయండి.
చాలా చాలా టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఎవరికన్నా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కదా ఇలా స్టోర్ పెట్టుకుంటే. చాలా టేస్టీ అండి. కొంచెం చేసుకోండి మీరు. నేనైతే కొంచెం ఎక్కువ చేసాను కదా, మీరైతే టీ గ్లాస్లో హాఫ్ వేసేసుకోండి. మీకు నచ్చితే కనుక ఫుల్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఇది వెనకటి రోజుల్లో ఇలా గాజు సీసాలే వాడేవారండి. గాజు బాటిల్, కారం అన్నీ ఇందులోనే, నెయ్యిలు అన్నీ వేసుకునేవారండి. పప్పులు అన్నీ పోసుకునేవారు. ఇందులో నిల్వ ఉంటాయండి. ఇప్పుడైతే ఆ బాక్స్లో ఈ బాక్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. కానీ ఫ్రిడ్జ్లో కొంచెం చప్పగా ఉంటాయండి, టేస్ట్ తగ్గుతూ ఉంటాయి. మనం ఇందులో వాడితే కనుక చాలా ఎలా ఉన్న టేస్ట్ అలా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. కొంచెం కూడా పాడవదండి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఇది ఫుల్ అయిపోయింది. ఇంకా కూడా ఉందండి. ఇంకో చిన్ని బాక్స్లో పోసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాటిల్ ఫిలప్ చేసేసాం కదా. ఇప్పుడైతే ఇలా కవర్ వేసుకోండి ఫ్రెండ్స్. బాగా చల్లగా అవ్వాలండి బాటిల్. చల్లగా అయిన తర్వాత ఇలాగైతే ఫిలప్ చేసాను ఫ్రెండ్స్ బాటిల్. చూడండి ఫ్రెండ్స్, బాటిల్ అయితే ఇలా ఫిలప్ చేసేసాం కదా. నీట్గా తెలిసేసుకోండి ఫ్రెండ్స్. తెలిసేసుకొని స్టోర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్ అది చాలా బాగుంది కదా. బాగా ఉందండి, బాగా వేగింది కూడా. చాలా గమ స్మెల్ అండి. మొత్తం రూమ్లు అన్ని కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసేసుకోవచ్చు. మీరు కారం ఎలా వాడతారో అలా వాడుకోవచ్చండి. మీకు ఎంత కావాలో అంతే, స్మెల్కి టేస్ట్కి. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని టేస్ట్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.